స్థానిక నారాయణపురంలో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజనగరం నియోజకవర్గ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు పళ్ళు రొట్టెలు అభిరామ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జీవకారుణ్య సంఘంలో సేవలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం విజయంలో ఆయన పాత్ర ప్రాముఖ్యమైందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారని లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి, ఎన్వీవీ చౌదరి, కాట్రగడ్డ శివ, సింహాద్రి గౌతమ్, గెడ్డం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ యువగలం రథసారథి, మా యువకులందరికీ అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి, రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా టీడీపీ మా సోదరుల సమానమైన లక్ష్మి గారు గతంలో కూడా ఇక్కడ వెంకటేష్ గారి పుట్టినరోజుని ఈవిడ యొక్క సోషల్ సర్వీస్ మీ అందరికీ తెలుసు. ఈ విధంగా నాకు కూడా తోచిన సాయం కింద ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ సాయం చేయడానికి ఈవిడ కూడా నాకు కొంచెం స్ఫూర్తినిచ్చారు. ఈ విధంగా మా నాయకులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం, ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ జరుపుకోవడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఇప్పుడు మినిస్టర్ హోదాలో కలిగి ఉన్నటువంటి నా రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు ఈరోజు ఈ వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ పెట్టడం చాలా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానండి. ఒక మహిళా నాయకురాలుగా అభిరామ్ బాబుని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇయే కాదు, రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టడం, లేని వారికి సహాయం చేయడం, ఇలాంటి చాలా మంచి పనులు తలపెట్టి చేస్తూ ముందుకు సాగుతున్న మా అభిరామ్ బాబు గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పేరును నిలబెడుతూ ఈ గొప్ప అవకాశంలో నన్ను కూడా పాలు భాగస్తురాలను చేసినందుకు